మీరు పోస్ట్‌పోన్ చేసినారు. ఏదో బిజీగా ఉండి అదే దప్పైతాంది గానీ, మళ్ళా ఏదో బిజీగా మీటింగ్‌లో ఉండారు. ఏదో అందరూ బిజీగా ఉంటారు కదా! ఎక్కడ చూసినా. హ్మ్. సో, నెక్స్ట్ ఏంటి? నోట్లో ఇట్లా ఫ్రీగా ఆహ్, ల్ ఆహ్, వెట్‌గా ఉండదు. హ్మ్. డ్రై అయితుంది. డై హ్మ్. డ్రై అయితుంది. ఆహ్, అట్లే మళ్ళా మాట్లాడుతా ఉన్నారనుకోండి, హ్మ్. మళ్ళా యూరిన్‌ను యెల్లోగొస్తది. హ్మ్. మళ్ళా అట్లే పోస్ట్‌పోన్ చేస్తాడు. మళ్ళా తాగుతాం అనుకుందాం నీళ్ళు. మళ్ళా ఇంకో రోజు యూరిన్ యెల్లోగొచ్చినా గానీ ఇంగా బిజీగా ఉంటావు. హుహు. మళ్ళా యూరిన్ మంట పుడతది. హ్మ్. మంట పుడతది. ఎక్కువ యాసిడ్ అయిపోతుంది కదా! హ్మ్. మంట పుడతది. హ్మ్. అట్లే మళ్ళా పోస్ట్‌పోన్ చేస్తాననుకో, అంటే అట్లే అంటే అదే 3 రోజులని గాదు. హ్మ్. హ్మ్. అట్టొచ్చినప్పుడు వాటర్ కొన్ని రోజులు తక్కువగా తాగుతావు. తీసుకోవడం. నెక్స్ట్ హ్మ్. ఇది ఇంకొంచెం లేట్ చేస్తావు. హ్మ్. నెక్స్ట్ ఇంకొంచెం లేట్ చేస్తావు. సో, బాడీ చిన్నగా సింప్టమ్స్ చెప్పేది ఆపేస్తది. హ్మ్. అంటే దప్పి అనేది కూడా చెప్పదు. హ్మ్. నోట్లో పిడత కట్టుకొని తెలుస్తుంది. అయినా నువ్వు అప్పుడు టీ తాగేస్తావు ఇంత టీ. హ్మ్. హ్మ్. ఇన్ని నీళ్ళు కావాలా? హ్మ్. ఇంత టీ తాగుతావు. సో, హ్మ్. అదేమీ సరిపోదు. హ్మ్. సో, దాన్ని అట్లా నోరు మూపిస్తావు దాన్ని. చెప్పొద్దు నోరు మూసుకో హ్మ్. అని చెప్పి నోరు మూపిస్తావు.